ఈ సర్వచరాచర జగత్తులో మానవుల ఊహకు అందని ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని విచిత్రమైన ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. తరచి చూస్తే ప్రతి అద్భుతానికి, ప్రతి విచిత్రానికి కారణం కూడా కనబడుతుంది. అటువంటి ఒక విచిత్రమైన ఘటనను గూర్చి చెప్పుకుందాం. సినీ రంగంలో పవర్ స్టార్గా, రాజకీయ రంగంలో జనసేనానిగా సుప్రసిద్ధుడైన పవన్ కళ్యాణ్ పుట్టిన తేదీ సెప్టెంబర్ 2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజు కూడా సెప్టెంబర్ 2. అంటే పవన్ కళ్యాణ్ పుట్టిన తేదీ, వైఎస్ఆర్ చనిపోయిన తేదీ ఒక్కటే. దీని వెనుక ఏదైనా కారణం ఉందా లేదా కాకతాళీయమా అంటే సరైన కారణం ఉంది అంటున్నారు మహాయోగులు. ఆ కారణం తెలుసుకోవాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. అది 2009వ సంవత్సరం. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ పార్టీ కామన్ సింబల్గా రైల్ ఇంజన్ సంపాదించే ప్రయత్నం చేయగా ఆ గుర్తు చిరంజీవి గారికి దక్కకుండా కోర్టుల ద్వారా ఎన్నెన్నో ఆటంకాలు కల్పించారు ఆనాటి సీఎం వైఎస్ఆర్. చివరకు టీఆర్పీ రైల్ ఇంజన్ను పోల్ సింబల్గా దక్కించుకున్న అదే సింబల్ను పోలిన వేరే సింబల్స్తో చిరంజీవిని దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్. చివరకు ఎలక్షన్స్ ముగిశాక కూడా టీఆర్పీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్. కాగా దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ ఈ కుట్రలన్నీ దైవాంశ సంభూతుడైన చిరంజీవి గారిపై చేయడంతో ఆ దేవుడే ఆగ్రహించి వైఎస్ఆర్ను భూమికి ఆకాశానికి మధ్యలో చనిపోయేలా చేశాడంటారు మహాయోగులు. అంతేకాదు వైఎస్ఆర్ చనిపోయిన ఆ దినం కూడా సాక్షాత్తు చిరంజీవి గారి తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారి పుట్టిన తేదీ అయిన సెప్టెంబర్ 2 అయ్యేలా చూసుకున్నాడు ఆ దేవదేవుడు. అందుకే ఈ విషయాన్ని గుర్తెరిగి జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి జోలికి రాకుండా ఉంటే జగన్ రెడ్డి ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు మహాయోగులు. మరి జగన్ రెడ్డి యోగుల మాట పాటిస్తాడా లేక తండ్రికి పట్టిన గతే తనకు కూడా పట్టేలా చేసుకుంటాడా? వేచి చూడాల్సిందే.